నమస్తే, నేను సుమలత. వెల్కమ్ టు అసెంబ్లీ స్పెషల్ బులెటిన్. హరితహారంతో రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మారుస్తామన్నారు సీఎం కేసీఆర్. హరితహారంపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు విపక్షాలు సభను బహిష్కరించడంపై మండిపడ్డారు సీఎం. అటు మండలిలో భూసేకరణ చట్టంపై చర్చ జరిగింది. భూసేకరణ చట్టానికి శాసన మండలి ఆమోదం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ అసెంబ్లీ స్పెషల్లో చూద్దాం. రాష్ట్రంలో 33% అడవుల్ని పెంచడమే లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. హరితహారంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు సీఎం సమాధానమిచ్చారు. స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విపక్షాల నుంచి మరిన్ని సూచనలు తీసుకుంటామన్నారు. హరితహారం అమల్లో ఆదర్శంగా నిలిచిన పెద్దపల్లికి 10 కోట్ల రూపాయల ఇంటెన్సివ్ ఇచ్చామన్నారు కేసీఆర్. ముందు తరాల కోసం సాధించి పెట్టేటువంటి వెల్త్ ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఎంత ఇచ్చినా కూడా బతకగలిగిన పరిస్థితి ఉండి ఇస్తే ఆ ఆస్తిని వాళ్ళు అనుభవిస్తారు అధ్యక్ష. బతకలేని పరిస్థితులు సృష్టించి ఎంత వెల్త్ ఇచ్చినా అది నిరుపయోగమవుతుంది, ఎందుకు పనికిరాదు. ముంచుకొస్తున్నటువంటి ముప్పు, పర్యావరణ ముప్పు, వాతావరణ ముప్పు, కాలుష్యం యొక్క ముప్పును అధిగమించి భవిష్యత్తు తరాన్ని, భవిష్యత్తు ప్రపంచాన్ని బతికించాలంటే ఎట్లా అని చాలా సుదీర్ఘమైనటువంటి సమాలోచనలు చేసిన అధ్యక్ష. చెట్టు నరకడం ఒకవైపు అధ్యక్ష, అనేక రకాల రేడియేషన్స్, ఇలా సెల్ ఫోన్ వాడుతున్నాం, దాని ద్వారా కూడా కొంత రేడియేషన్, ఇవన్నీ కలిసి ఈ చెట్లు పోవడం, పచ్చదనం పోవడం, ఈ రేడియేషన్ పెరగడం, దీనివల్ల ఓజోన్ పొర మొత్తం దెబ్బతినిపోవడం, తద్వారా లైఫే డేంజర్లో పడేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒక సర్పంచ్ గారు అనుకుంటే ఆయన ఊరిలో ఖచ్చితంగా చేయగలుగుతాడు అధ్యక్ష. ఆయన కనుక ఒక సర్పంచ్ కనుక ప్రెడ్జి తీసుకొని ఆ గ్రామ పంచాయతీ మెంబర్లు, ఆ ఎంపీటీసీ సభ్యుడు, ఆ సర్పంచ్ గారు కనుక అనుకుంటే ఒక ముఖ్యమంత్రిగా నేను చేయగలిగిన దానికంటే కూడా ఆయన ఎక్కువ చేయగలుగుతాడు అధ్యక్ష. నా ఊరు పచ్చబడాలి, దట్స్ ఆల్. ఈసారి అధ్యక్ష 8 కోట్ల చిల్లర టేకు మొక్కలు ఇచ్చినారు, డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఇప్పుడు మన నర్సరీలలో ప్రజలు అడిగిన డిమాండ్ మేరకు, ప్రజలు కోరిన మేరకు 15 కోట్ల టేక్ మొక్కలు కూడా నర్సరీలలో పెంచుతున్నారు ఇప్పుడు రెడీగా. అంటే నెక్స్ట్ సీజన్లో 15 కోట్ల టేక్ ప్లాంట్స్ రైతులు కోరిన విధంగా ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నాయి. మన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష, వారికి బెస్ట్ కాన్స్టిట్యున్సీ అవార్డు వచ్చింది. నేను ఎమ్మెల్యే గారిని మనందరి తరఫున, శాసనసభ తరఫున వారికి బహుశా అనుకుంటున్న సభలో వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మనోహర్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే వారి సొంత డబ్బులు పెట్టి ఆ నియోజకవర్గంలో రైతులు కోరినటువంటి పండ్ల మొక్కలు, అవి మామిడి మొక్కలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవేవైతే వాళ్ళ ప్రాంత రైతులు కోరుకున్నారో మొత్తం మన రాష్ట్రమే కాకుండా కడెం ఆంధ్ర ప్రాంతంలో ఉండే నర్సరీల నుంచి కూడా అనేక ఫ్రూట్ బీరింగ్ ట్రీస్ వారి సొంత ఖర్చుతో తెప్పించారు అధ్యక్ష. నేను వెళ్ళిన నాతో కూడా కొంత డిస్ట్రిబ్యూట్ కూడా చేయించారు. కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో రాష్ట్ర జిల్లా స్థాయిలో అవార్డులు కూడా ఇచ్చినారు అధ్యక్ష. 38 మందికి ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత స్థాయి అవార్డు 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. 2 లక్షల రూపాయలు వాళ్ళకి అవార్డు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. బెస్ట్ నియోజకవర్గం పెద్దపల్లి సెలెక్ట్ అయింది అధ్యక్ష. వాళ్ళకి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం. అదేవిధంగా బెస్ట్ హెడ్ మాస్టర్ ప్యూర్లీ హరితహారం ప్రోగ్రాం లేక ముందే అధ్యక్ష అసలు ఒక అడవిలాగా తయారు చేసింది అధ్యక్ష ఆ పాఠశాల. ఆ విద్యార్థులకు నేర్పి నీళ్లు పోయించి ఆయన కమిట్మెంటు ఆ హెడ్ మాస్టర్ సాయిరెడ్డి గారికి, గిద్దా హై స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ సాయిరెడ్డి గారికి నేను తల వంచి 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. 18.4 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ ఉంది రామచంద్రారెడ్డి గారు. మీరు చూడదలుచుకుంటే tgfmis.comలో ఎవరైనా సరే చూడొచ్చు ఈ జియో ట్యాగింగ్ ఎట్లా ఉంది, ఎట్లా పనిచేస్తూ ఉంది, మొక్కలు పెరుగుతున్నాయా లేవా అనేది చూడవచ్చు. మురికి కూపమైన హైదరాబాద్ మనకి ఇచ్చిపోయింది. మళ్ళీ ఇప్పుడు రీజివనేషన్ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, జిహెచ్ఎంసీ, కిషన్ రెడ్డి గారికి తెలుసు, ప్రయత్నం ప్రారంభమైంది, జరుగుతుంది. ఇంకా విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. ఒక అద్భుతమైన నగరం కావాల్సిన అవసరం ఉంది. 10 కోట్ల మొక్కల అధ్యక్ష జంట నగరాలు ప్లస్ హెచ్ఎండిఏ కలిపి పెడతా ఉన్నారు. జంట నగరాల కోసం ప్రత్యేకంగా మనం ఒక స్ట్రాటజీ డెవలప్ చేద్దాం. కిషన్ రెడ్డి గారి సూచన కూడా తప్పకుండా తీసుకుందాం అధ్యక్ష. స్మృతివనం అంటే నేను చెప్పిన అధ్యక్ష అధికారులకు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మున్సిపాలిటీలో ఒక స్మృతివనం పెట్టండి. ఇంట్లో మనకు ఇష్టమైన వాళ్ళని చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద ఒక మొక్క నాటుతారు అధ్యక్ష. ఆ మొక్క చెట్టు అవుతుంది. యానివర్సరీ ఉండే రోజు కుటుంబం అంతా పోయి ఆ చెట్టు కింద కూర్చుంటారు అధ్యక్ష. చెట్టు కింద కూర్చొని ఆ పెద్ద ఆయనను జ్ఞాపకం చేసుకొని దండం పెట్టి వస్తారు అధ్యక్ష. ఒక్కొక్క స్మృతివనం ఒక శాసనసభ్యుడు ప్రారంభిస్తే అది ఒక కల్చర్ అవుతుంది, సంస్కృతి అవుతుంది. మిమ్మల్ని చూసి మీ మండలాధ్యక్షులు నేర్చుకుంటారు, మీ మండలాధ్యక్షులను చూసి మీ సర్పంచులు నేర్చుకుంటారు. మీకు అటవీ శాఖ మీకు ఖచ్చితంగా ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం బడ్జెట్ పెడతా ఉన్నాం, ఎన్నిటికో పెడుతున్నాం. గతంలో ఎందుకో మరి ఆ పెద్దలకు దయ రాలేదు. సంవత్సరానికి 14 కోట్లు పెట్టారు. అడవి నుంచి వచ్చే బడ్జెట్ ఉంటుంది అధ్యక్ష. అడవి నుంచి వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ ఉంటుంది, అది ఒక 50-60 కోట్లు ఉంటుంది. మినిమం 50-60 కరోడ్తో ఆతే
50-60 crores ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. కనీసం ఆ డబ్బును కూడా ఇయ్యలే గత ప్రభుత్వాలు ఎందుకో. 14 కోట్లు ఇచ్చినారు, చేతులు దులుపుకున్నారు. ఈరోజు సంవత్సరానికి 400 కోట్ల పైచీలు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం, పెట్టినాం ఇప్పటికే. ఇది కాకుండా 1440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది అధ్యక్ష. జంతువులు ఉండేటువంటి ప్లేస్ని డిస్టర్బ్ మనం చేసినాం కాబట్టి, వాటి యొక్క లైవ్లీవుడ్ను మనం దెబ్బతీసినాం కాబట్టి అవి వచ్చి గ్రామాల మీదకి వస్తున్నాయి అధ్యక్ష. మన జీవనాన్ని అవి దెబ్బతీస్తున్నాయి. కోతులు వాపసు పోవాలంటే ఉన్న ఏకైక మార్గం అవి తినే వైల్డ్ ఫుడ్స్ ఉండేటువంటి ఆ ఫలవృక్షాలు మళ్ళీ పెంచితే వాటి జాగ్రత్తగా అవి పోతాయి అధ్యక్ష, లేకపోతే అవి పోవు. ఈ బయోడైవర్సిటీ లేకపోతే, వాతావరణ పర్యావరణ సమతుల్యం దెబ్బతింటే మనిషి జీవించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎంత డెవలప్ చేసినా, ఎంత వెల్త్ క్రియేట్ చేసినా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా జీవించగలిగే పరిస్థితి ఉంటే ఆ ఆస్తిని మన ముందు తరాలు అనుభవిస్తాయి, లేకపోతే వేస్ట్ అవుతుంది. ఇది అంతా రాష్ట్ర వ్యాప్తంగా నాటిన మొక్కలను కాపాడితేనే హరితహారం కార్యక్రమానికి ప్రయోజనం ఉందంటున్నారు విపక్ష నేతలు. హరితహారంపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని, మహిళా సంఘాలకు మొక్కల సంరక్షణ బాధ్యతలు అప్పగించాలని, మొక్కల సంరక్షణ చేస్తున్న వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. అంతకుముందు అసెంబ్లీలో హరితహారంపై చర్చను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 8/7/2016 నాడు కదమ్మమనే మొక్క నాటారు అధ్యక్ష, నల్గొండ జిల్లాలో. చాలా సంతోషం ఉంది అధ్యక్ష. ఈ చెట్టును చూస్తుంటే దానికి పరిరక్షించినటువంటి ఆ గ్రిల్ కానీ ఇవన్నీ కూడా లాక్ చేసి పెట్టినటువంటిది. మరి మిగతా చోట నాటినటువంటి మొక్కలకు చూస్తే అధ్యక్ష, నేను అన్నీ అట్లున్నాయని అంటలేను అధ్యక్ష. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దాంట్లో, మంత్రి గారు కౌన్సిల్లో మాట్లాడుతూ చెప్పినటువంటి దాంట్లో కూడా 80% వరకు జియోమెట్రిక్ ద్వారా మేము చూసాము, ఇది కాపాడినాము, ఈ మొక్కలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. ఈ చెట్లను కలెక్టర్లకే బాధ్యత ఇచ్చి కాకుండా మహిళా సంఘాలకు కానీ, స్కూల్లో చదివేటటువంటి పిల్లలకు కానీ, లేకుంటే గ్రామ పంచాయతీకి కానీ, లేకుంటే ఎవరికైనా ఇండ్ల అర్బన్ ఏరియాలో కానీ, లేకుంటే గ్రేట్ హైదరాబాద్లో కానీ ఇండ్ల పర్మిషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఈ చెట్లు పరిరక్షించడానికి ఇచ్చేటటువంటి దాంట్లో ఏమైనా సంవత్సరానికి కట్టేటటువంటి మున్సిపల్ ట్యాక్స్ కానీ, గ్రామ పంచాయతీ ట్యాక్స్లకు ఏమైనా మనం ఎగ్జంప్షన్ ఇవ్వగలమా? దేశం మొత్తంలో నంబర్ 1 స్టేట్ కావాలి యొక్క చెట్ల పెంపకంలో. ఈ ప్రణాళిక రూపకల్పన చేయడంలో మేము 100% చెట్లని సంరక్షించినాం మేము అనే దాంట్లో కూడా మనం రాలి. ఎన్ని చెట్లు పెట్టినామని కాదు అధ్యక్ష, ఎన్ని చెట్లు బ్రతికినాం అనేది మనకు ముఖ్యం అధ్యక్ష. మనం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖర్చుతోటి ఇన్ని చెట్లు పెట్టినప్పుడు అవి సక్సెస్ఫుల్గా మరి ప్లాంటేషన్ ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం. అందుకే 3 రకాల ప్లానింగ్ ఉండాలి అధ్యక్ష. ట్రీ ప్లాంటేషన్, దానికి సంబంధించిన బడ్జెట్, ట్రీ సంబంధించినటువంటి ప్రొటెక్షన్, దానికి సంబంధించినటువంటి బడ్జెట్, ట్రీస్ పెంచిన వరకు ప్రోత్సాహాలు ఇవ్వడానికి కావాల్సిన బడ్జెట్. ఈ రకంగా 4-5 రకాలుగా ప్లానింగ్ చేసినట్లయితే తప్పకుండా మనము మరి ఈరోజు నేను వాస్తవంగా మనం ఎన్ని చెట్లు పెంచినా మనం ఇంకా ప్లానింగ్లో ఉన్నాం. దీన్ని ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్గా చేయాలంటే మొత్తం సమాజం భాగస్వాములు కావాలి. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఈ యొక్క హరితహారంలో భాగస్వాములు చేయడానికి, మన ప్రకృతిని పరిరక్షించుకోవడం కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనము దీన్ని ఆర్థికంగా సెల్ఫ్ సఫిషియెంట్గా మనము ఈ హరితహారంలో ఉండాలి. ముఖ్యంగా 3 రకాలుగా ఉండాలి అధ్యక్ష. అర్బన్ ఏరియాలో హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో ట్రీ ప్లాంటేషన్ చేస్తే అధ్యక్ష చెట్లు ఉండడం లేదు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్వయంగా వెళ్ళి చెట్లు పెట్టొచ్చాను క్యాంపస్లో. తెల్లారి ఒక చెట్టు కూడా లేదు అధ్యక్ష. కాబట్టి ఈ చెట్లను రక్షించుకోవడం కోసము మనము ట్రీ గార్డ్స్, హైదరాబాద్ లాంటి కార్పొరేషన్ ఏరియాలో ట్రీ గార్డ్స్ ఉండాలి. గతంలో పెరిగినటువంటి రక్షించే చెట్లను కూడా ట్రీ గార్డ్స్ ద్వారానే ఆ చెట్లు బతికాయి. ట్రీ గార్డ్స్ లేకుండా హైదరాబాద్లో బతకవు. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో 3 రకాలుగా ప్లాన్ చేయలేదు సార్. ఒకటి అర్బన్ ఏరియా, ఒకటి రూరల్ ఏరియా, ఒకటి ఫారెస్ట్ ఏరియా. రూరల్ ఏరియాలో ఫెన్సింగ్ ఉండాలి, అర్బన్ ఏరియాలో ఎవ్రీ ట్రీ గార్డ్ ఉండాలి, పార్కులు తప్ప మిగతా ఏరియాలు పెట్టినప్పుడు. ఫారెస్ట్ ఏరియాలో ఓపెన్గా పెట్టుకోవచ్చు, ఆ రకంగా ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ రకంగా 3 రకాల ప్లానింగ్ చేసుకుంటేనే ఈ యొక్క ట్రీ ప్లాంటేషన్ జరుగుతుంది. ఈరోజు మెడిసిన్ ప్లాంటేషన్ కూడా చేసినట్లయితే, చాలా పెద్ద ఎత్తున కొంత ఏరియా కేటాయించినట్లయితే చాలా పెద్ద ఎత్తున మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆదాయం కూడా వస్తుంది.
सीएम साहब को खुद बहुत ज़्यादा इंटरेस्ट है इस चीज़ के अंदर। अगर फ़र्ज़ करिए कोई इंसान बीमार होता है, अगर उसको कहीं ग्रीनरी में लेके जाते हैं, न सिर्फ उसके दिमाग को सुकून मिलता है बल्कि उसकी सेहत भी ठीक हो जाती है। क्योंकि आज के दौर में जो पोल्यूशन है वो पोल्यूशन को दूर करने के लिए हमको ये चीज़ की बहुत ज़्यादा ज़रूरत है। गवर्नमेंट एम्प्लॉयज़ को सबको रिस्पॉन्सिबिलिटी दी गई थी कि वो अपना अपना प्लांटेशन लगाए। बहुत खुशी की बात है, काफी डिपार्टमेंट वालों ने आगे हिस्सा लेकर प्लांट लगाया। हरितहारम के नाम से अगर एक सेपरेट डिपार्टमेंट उसको रिस्पॉन्सिबिलिटी देंगे तो वो प्लांट सप्लाई भी करेगा, प्लांट लगवाने भी लगाएगा, उसकी निगरानी भी कर सकेगा। ये बेहतर रहेगा। अगर फर्ज करिए हम ये नहीं करते हैं, सिर्फ लगा देते हैं, उसके बाद में भूल जाते हैं, तो ये हमारे लिए बड़ी अफसोस की बात है। నాకు జన్మనిచ్చింది నా కన్న తల్లి. ఆ కన్న తల్లికి ప్రాణవాయుని పోసింది చెట్టు తల్లి. ఇలా ఈ చెట్టు తల్లిని బతికించుకుంటేనే కదా ఆ కన్న తల్లిని బతికించుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి చెట్టు తల్లికి సేవ చేసుకోవడం అని అంటే కన్న తల్లికి సేవ చేసుకోవడన్నట్టుగానే మేము భావించుకుంటున్నాం అధ్యక్ష. చెట్టు అంటే ఊర్లలో చిరునామాగా ఉండేది అధ్యక్ష. మా ఊర్లో ఉండేది అందరు చింతకింది రాజయ్య అందరు ఆయన మారువేరేందో ఎవరికి తెలియదు కానీ చింతకింది రాజయ్య అనిగా పిలుతురు. ఎందుకంటే ఎవడన్నా కొత్తగా సుట్టబోడి ఇంటికి వస్తే పలానా రాజయ్య ఇల్లు ఎక్కడ ఉందా అంటే ఒక చింతశెట్టి కింద చూడు గదే రాజయ్య ఇల్లు అని చెప్పుకుందరు అధ్యక్ష. హరితహారం అనేది ఇవాళ ఒక మనుషులతోనే సాధ్యమయ్యేది కాదు అధ్యక్ష. ఒకప్పుడు పక్షి రాయి చెట్టు మీద యాప చెట్టు మొలిసేది, తాటి చెట్టు మీద మర్రి చెట్టు మొలిసేది. ఇవన్నీ కూడా పక్షులు పండును తీసుకుపోయి ఆ చెట్టు మీద నిలబడితే ఆ గింజ పడితే ఆనే పెద్ద చెట్లు మొలిచేది. భూసేకరణ బిల్లుపై విపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షాలు సభను బహిష్కరించడంపై ఆయన అసెంబ్లీలో స్పందించారు. రాష్ట్రంలో సభ హుందాగా నడుస్తోంది ఇప్పుడేనన్నారు. 11 రోజుల్లో 54 గంటలు వివిధ అంశాలపై జరిగిన చర్చలో ప్రభుత్వం కన్నా విపక్షాలకే స్పీకర్ అధిక సమయం కేటాయించారన్నారు హరీష్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సభ నుంచి వాకౌట్ చేయడం అనేది నిజంగా ఈ సభలో చర్చించకుండా వాళ్ళు పారిపోవడమే తప్ప ఇంకోటి ఏం లేదు అధ్యక్ష. శాసనసభ సమావేశాలు జరపాలని, సభలో అనేక అంశాలు చర్చించాలని మరి ధర్నాలు చేసి మిమ్మల్ని కోరి ప్రభుత్వాన్ని కోరినారు. ఈరోజు ప్రభుత్వం సభ ఎన్ని రోజులైనా జరుపుతాము, ఎన్ని గంటలైనా మాట్లాడదాము అని గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకులు చెప్పడం. ఈరోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష ఇప్పటికి 11 రోజు, ఈరోజు 11వ రోజు అధ్యక్ష శాసనసభ జరగడం. గతంలో ఎప్పుడు కూడా ఇంత హుందాగా ఇంత అర్థవంతమైనటువంటి చర్చలు సభలో జరగలేదు అధ్యక్ష. ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకుంటే దాదాపు 3 రోజులు 4 రోజులు అదే ఒకే అంశం చర్చించే వాళ్ళం అధ్యక్ష. కానీ సభలో ప్రతిపక్షాలు కోరుకున్న ప్రతి అంశాన్ని కూడా మాట్లాడదాం. ఈ సభ ద్వారా మన రాష్ట్ర ప్రజలకు పూర్తి భరోసా కల్పిద్దాం. మీరు మంచి సూచనలు ఇవ్వండి, విమర్శలు చేయండి, ప్రభుత్వం సమాధానం చెప్తుందని చెప్పాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కోరిన విధంగా అధ్యక్ష మొదటి రోజు డిమానిటైజేషనే మాట్లాడాలి, మాకు ఇదే ముఖ్యమో అన్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష, డిమానిటైజేషన్ మీద చర్చ పెట్టినాం అధ్యక్ష. విపక్షాలు సభను బహిష్కరించడం సభా మర్యాదకు విరుద్ధమన్నారు సీఎం కేసీఆర్. ప్రజాస్వామ్య దేశంలో అధికార మార్పులు జరగటం తప్పదన్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర పార్టీని గెలిపించిన ప్రజలు రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్కి పట్టం కట్టారన్నారు. సభలో చాలా అంశాలపై కీలక చర్చ జరగాలన్న సీఎం సభకు ప్రతిపక్షాలు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలలో అధికారాలు రావడం, అధికారాలు పోవడం అది రొటీన్గా జరిగేది. దాన్ని ఎవరైనా సరే చాలా స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకోవాలి అధ్యక్ష. అది ప్రజలు ఇచ్చేటువంటి, ప్రజలు గ్రాంట్ చేసేటువంటి, మన ఎవరి చేతులు ఉండేది కాదు. సందర్భాన్ని బట్టి వస్తుంది అధ్యక్ష. ఎవరు ఊహించని విధంగా మొన్నటిసారి దేశంలో ఒక కాంగ్రెసేతర రాజకీయ పక్షం భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం ఇండియాలోనే, గతంలో వచ్చిన ఎన్డీఏ వచ్చింది తప్ప ఒక కాంగ్రెసేతర పక్షం స్వయంగా తన స్వశక్తి మీద అధికారంలోకి రాలే. ఒక ఉద్యమ సంస్థగా పనిచేసినటువంటి పార్టీ బాగా చేస్తుందని ఆశించి ప్రజలు టీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు అధ్యక్ష. అంత మాత్రం చేత వేరే వాళ్ళు అసూయపడాల్సిన అవసరం లేదు. రెండవది ప్రతిపక్షాలను ఇక్కడ ఎవరు అవమానించినట్టు కూడా లేదు అధ్యక్ష. నా అప్పీల్ తమ ద్వారా మిత్రులు జానారెడ్డి గారికి, వారు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కాబట్టి ఇతర పార్టీలు వారి అనుసరించిపోయిన వాళ్ళకి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మంచి మంచి అంశాలు ఈరోజు చర్చ జరిగినాయి అధ్యక్ష. దీపం పథకం కావచ్చు, ఇంకా కొన్ని విషయాలు జరిగినాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రశ్నోత్తరాల్లో విపక్ష సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర ఖజానాపై 3,400 కోట్ల భారం పడుతుందని తెలిసి కూడా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను దశల వారీగా క్రమబద్దీకరిస్తామన్నారు ఈటెల. బకాయిలు దాదాపు 9 మాసాలు కావస్తుంది అధ్యక్ష. ఉద్యోగస్తులు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. పాత ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ బకాయిలన్నీ కూడా జీపీఎఫ్లో జమ చేస్తారని, పెన్షనర్లకు అదే రకంగా జనవరి 2004 నుంచి ఉద్యోగస్తులుగా నియమితులైన వాళ్ళందరూ కూడా నగదు రూపంలోనే బకాయిలు చెల్లిస్తారని, ఈ రకంగా ఒక చిన్న స్థాయి అటెండర్ ఉద్యోగి కూడా ఇవాళ బకాయిలు 20,000 రావాల్సింది. జూనియర్ ఉపాధ్యాయులకైతే 40,000, సీనియర్ ఉద్యోగికి ఉపాధ్యాయులకైతే 1,00,000 రూపాయల వరకు ఇవి బాకీ ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు ఇవాళ సెకండ్ ఏఎన్ఎంస్ వాళ్ళు కూడా రెగ్యులేషన్ గురించి మాట్లాడుతున్నారు, హెల్త్ కార్డ్స్, ఈఎస్ఐ గురించి. కనీసం మెటర్నిటీ లీవ్ లేనటువంటి ఆవేదన వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. అండ్ యాజ్ పర్ లేటెస్ట్ ఈ పిఆర్సీ ఇంక్రిమెంట్స్ ప్రకారంగా ఈ యొక్క సెకండ్ ఏఎన్ఎంస్ కూడా వేతనాలు రావాల్సిందని చెప్పి వారు కూడా మరి ఇవాళ ఆవేదన చెందుతున్నారు. 2014 నుంచి గ్రాట్యుటీ కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు జీతం బేసిక్లో సగమే వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్లో రిటైర్ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క గ్రాట్యుటీ కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రెండోది అధ్యక్ష, 2014లో మనము మొదట వచ్చింది కొత్త రాష్ట్రము కాబట్టి అప్పుడు ట్రాన్స్ఫర్స్ లేవుండే అధ్యక్ష. సెకండ్ ఏమో 2015కి వచ్చేటాలకు మనం ఉద్యోగస్తుల విభజన జరుగుతున్నది కాబట్టి అప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం అవడం వల్ల ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీలో ఆలస్యం అవుతుందన్నారు. వచ్చే బడ్జెట్లో రాష్ట్ర ఉద్యోగులతో పాటు శాసనసభ ఉద్యోగులకు జీతాలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు కేసీఆర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డివల్యూషన్ కూడా ఒక 2 లేదా 3 నెలకింత అని 12 నెలలకి ఇవ్వాలి సార్. కానీ వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఎట్లా ఇస్తారంటే 13, 14 ఇస్తారు, కొన్ని సందర్భాల్లో 14 ఇస్తారు, కొన్ని సందర్భాల్లో 13 ఇస్తారు. అది సమయ సందర్భాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష. మొన్న మధ్య మేము లెక్కలు చూసుకున్నాం, మొన్న కూడా చెప్పిన హౌస్లో మళ్ళీ చెప్తా ఉన్నాం, లెక్కలు చూసుకున్నాం మేము, తగ్గింది మాకు అని చెప్పి మనకు 997 కోట్లు రావాల్సి ఉంటే ఒక 500 చిల్లరనే ఇచ్చిండ్రు, 450 కోట్లు కోత పెట్టింది అధ్యక్ష. మళ్ళీ మన ఫైనాన్స్ కార్యదర్శి వీళ్ళంతా మన ఢిల్లీ కాంటాక్ట్ చేసి సార్ ఇట్టెట్లా అంటే మళ్ళీ చూస్తున్నాం మేము, చూసిన తర్వాత ఇస్తామని. నెక్స్ట్ మంత్కు ఆ పాతది పూడ్చడంతో పాటు ఇంకో 500 కోట్లు ఎక్కువ ఇచ్చిండ్రు అధ్యక్ష, అదనంగా ఇచ్చారు. అట్లనే ఈ సెకండ్ హాఫ్లో మనకు కలిసి వస్తుంది. మీరు కోరుతున్నట్టుగా ఆ రోజు ఉద్యోగస్తులు నా ముందే ఒప్పుకున్నారు అధ్యక్ష, వేరే ఎక్కడో మాట్లాడలేదు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నారు, నేనున్నా, అధికారులు ఉన్నారు, మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. రాష్ట్రంలో మత్స్య, పాల ఉత్పత్తులు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో మాట్లాడిన సీఎం చేపపిల్లల పంపిణీ విషయంలో మంత్రి తలసాని కృషిని అభినందించారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో ఉన్న చెరువులన్నీ జలకళని సంతరించుకున్నాయన్నారు. అటు పాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు సీఎం. పాల బకాయిలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధ్యక్ష, ఈ మధ్యనే మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారిని పిలిచి నేను 2-3 విషయాల గురించి సమగ్రంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. మార్చిన తర్వాత వారు చక్కటి కార్యక్రమం ఏం చేశారంటే ఈ సంవత్సరం చేప పిల్లల విషయంలో మంత్రి గారిని నేను అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. బ్రహ్మాండమైనటువంటి చెరువులు నిండినటువంటి అంశాన్ని చూసుకొని అద్భుతంగా డిపార్ట్మెంటు, మినిస్టర్ గారు బాగా చేసి ఇతర మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ నిర్మాణం చేసి చాలా చరిత్రలో కనివిని ఎరిగినటువంటి నిర్ణయం తీసుకొని చేసినారు. జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. జర్నలిస్టులు, ఉద్యోగులు, పింఛన్దారులకు చికిత్స అందించేందుకు వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవి కేవలం ఓపీ అని చెప్పిన మంత్రి ప్రభుత్వోద్యోగుల తరహాలో వీరికి ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు. ఈ నెల 17 నుంచి వెల్నెస్ సెంటర్లు జర్నలిస్టులకి అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటిల్లో త్వరలో స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మేము ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని హాస్పిటల్లో ఏదైతే ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉందో అది పాటించకుండా, లేకుంటే అవసరం లేని సర్జరీస్ ఎక్కడ చేస్తుంటే కూడా మాకు మంత్లీ రిపోర్ట్స్ కూడా తెప్పించాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని పట్ల మా శాఖ పరంగా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ ప్లేట్లెట్స్ మిషన్స్ అనేటివి ఈ మధ్యనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 12 హాస్పిటల్స్లో ఈ ప్లేట్లెట్ సపరేటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా డిపార్ట్మెంట్ పరంగా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మా డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేసి
ఎక్కడికక్కడ ఈ కిస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ టెస్టులు చేస్తూ ఉన్నారు. దాంతో నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే వాటికి ఎంబడే ట్రీట్మెంట్ అందిస్తున్నాం కావున ఆ డెస్ కంట్రోల్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఏజెన్సీ ఏరియాలో కావచ్చు, మైదాన ప్రాంతంలో కావచ్చు, గౌరవ సభ్యులందరి సహకారంతో మరి మిగతా డిపార్ట్మెంట్ నగర ప్రాంతాల్లో మరి మున్సిపల్ డిపార్ట్మెంట్తో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కానీ కోఆర్డినేషన్తో ఈ అవగాహన కార్యక్రమాలు. హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చడానికి శివారు ప్రాంతాల్లో ప్రత్యేక రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. హడ్కో నిధుల ద్వారా 460 కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్ఎండీల, ట్రాన్స్కోల సమన్వయంతో రోడ్లు, పైప్లైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు మంత్రి. జీహెచ్ఎంసీలో మ్యాన్ హోల్స్ ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు కేటీఆర్. అదొకటి అధ్యక్ష. రెండవది, హైదరాబాద్ కోర్ సిటీలో డ్రింకింగ్ వాటర్ సప్లై మెరుగుపరిచేదానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. ఇంకొక 460 కిలోమీటర్ల మేర ఇక్కడ కూడా ఇంకా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వేయాల్సి ఉంది. దానికి ఒక 502 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేది మా అంచనా. హైదరాబాద్లోని సివరేజ్ వ్యవస్థ చాలా పాత సివరేజ్ వ్యవస్థ ఉంది అధ్యక్ష. ఆ విషయంలో కూడా మరి చాలా చోట్ల మరి ఈ మధ్య కాలంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మాన్యువల్ లేబర్ని అందులో దించేదానికి లేకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు కొన్ని సందర్భాల్లో తప్పు చేస్తే వారి మీద కూడా కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మ్యాన్ హోల్స్లో కొత్త ఎక్విప్మెంట్ను కూడా తెప్పించబోతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అల్టిమేట్గా మాన్యువల్ లేబర్ ఈ రకంగా బాధపడడం, ఇబ్బంది పడడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో అది కూడా చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే ఈ సివరేజ్ రీప్లేస్మెంట్ కూడా దాదాపుగా 926 కిలోమీటర్ల సివరేజ్ వ్యవస్థను కూడా 1200 కోట్ల రూపాయల. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.